నేను మీకోసం పూజలు పెడతాను. మీ పేరు పెట్టినాక వరుసగా నేను 12 రోజులు అమ్మ పూజలో కంటిన్యూగా మీ పేరు చదువుతూ అమ్మవారికి పూజ చేసుకుంటాను. తప్పకుండా మీకు అంతా మంచి జరగాలి, జరుగుతుంది. అమ్మ చూసుకుంటారు. నేను నమ్ముతున్నాను అమ్మని. మీరు కూడా అమ్మ మీద అంతే నమ్మకం పెట్టండి. అమ్మ చెప్పినట్టుగా నడుచుకోండి అక్క. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మనం కూడా అమ్మ బిడ్డలుగా నడుచుకుంటే తప్పకుండా అమ్మ తోడు ఉంటుంది అక్క. అమ్మ మీకు తోడుగా ఉంటుందని మాట ఇచ్చారు. ఓకేనా? మీరు అసలు మీరేనా అన్న ఫీలింగ్ నాకు ఇప్పటికే వస్తుంది తెలుసా. నేను ఇందాక కూడా అన్నాను, మీకు అడ్రస్ తెలియలేదురా అంటే. అదే అక్క, నేనేమంటున్నానంటే మీకు కొంచెం చెడు జరిగింది. ఆ చెడుని తీసేస్తే మీకు ఇక మీదటి నుంచి అమ్మవారి తోడు అనేది కలుగుతూ ఉంటుంది. మీరు అమ్మ బిడ్డగా ముందు మొదట అడుగు వేయాలి, అమ్మని గ్రహించాలి. తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు కుదురుతుందా? భవానీ మాల వేసుకోవడం కుదురుతుందా? నాకు ఇవన్నీ సెట్ అయిపోతే అలా చెప్పొద్దక్క అమ్మకి. లేదు, ఎందుకు చెప్పాను, నేను చేసేదానికి అంటే అమ్మ ఎదురుస్తున్నాను కాదు, ఇప్పుడు నేను వేసుకున్న మైండ్ సెట్ అవుతుంది. నేనేం చెప్తున్నానంటే, సరే ఓకే, మీరు అమ్మతో ఏమంటున్నారంటే, నాకు ఇవన్నీ క్లియర్ అయితే నేను అమ్మ దగ్గర భవానీ మాల వేసుకొని నేను ఉండగలగాలి అంటే నా మనసు బాగుండాలి కదా. నా మనసు మంచిగా ఉండట్లేదని మీరు అంటున్నారు. నేనేం చెప్తాను అమ్మ దగ్గర, సరే మీ మనసు కుదుట పడిచేటట్లు అమ్మ చేస్తుంది మీకు. మీరు అప్పుడైనా భవానీ మాల వేసుకుంటారు. ఓకే, ఈ విజయదశమి టైంలో మీరు చక్కగా మీరు భవానీ మాల వేసుకుంటున్నారు నాతోటి. నేనే చెప్తున్నాను, మీకు తప్పకుండా మీ సమస్య మీకు కుదుట పడతాను. మీ మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. అవన్నీ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు కదా మొన్న నేను చూసినప్పుడే అనుకున్నాను, నన్ను చూసినప్పుడు అనుకుంటారా? అసలు ఆ రోజే అనుకున్నా. బట్ ఈ చిరాకులు ఏంటంటే వేసుకుని కూడా నేను ఉండలేదు. నాకు ఈ సమస్య కొంచెం కొన్ని చెప్పారు కదా, అవన్నీ క్లియర్ అయిపోయారు. ఇంకొకటి కూడా నా మీద ఎలిగేషన్స్ రావాలి, ఈ భయపెట్టరాదు, వెయ్యరాదు, చేస్తారు అనేది వచ్చింది. అది ఆల్రెడీ చేశాను. అది సరే అవుతుంది. నాకు ఇవన్నీ చిరాకులు బెదిరించడానికి వేస్తున్నాను. అక్కడ దాకా నేను చిరాకు అనమాట. నా మైండ్కి తెలియదు. నాకు ఈ సమస్యలు పెరిగి అంటే నేను ఇది మాట్లాడుతున్నాను. అది ఈ సమస్యలు నా ఫైనాన్స్ కొంచెం నాకు సెట్ అవుతూ ఉన్నాయంటే నేను వేసుకుంటాను. ఓకే అక్క, అమ్మకి మీరు మాట ఇవ్వండి. అట్లా అని నాకు ఈ సమస్య క్లియర్ అయిపోతే నేను వేసేసుకుంటాను. తప్పకుండా అమ్మవారు మీరు ఎలా కోరుకున్నారో అలా చేస్తారు. మీరు కూడా అమ్మ బాటలు నడవండి. తప్పకుండా మీరు ఈ భవానీ మాల టైంలో మీరు వేసుకుంటారు. వేసేలాగా అమ్మే చేస్తారు. మీరు మిమ్మల్ని మనశ్శాంతిగా మారితే మీరు వేసుకుంటానని అమ్మకు మాట ఇచ్చారు. గుర్తు పెట్టుకొని మీరు చెయ్యండి, సరేనా? విముక్తి వస్తే ఈ అక్టోబర్ మెయిన్ ఇదే. అది అసలు ఇంకా క్లోజ్ అయిపోవాలంతే. అక్కడ దాకా నేను ఎక్కడ కూడా ఎక్కలేదు. అది అయ్యింది అనుకో, డెఫినెట్గా వేసుకుంటాను. నీకే సరేరా? సరే అక్క. ఓకే అక్క, నేను అమ్మ దగ్గర అడిగాను. అమ్మ మీకు తోడుగా ఉంటానని చెప్పారు. కానీ మీకు ఇప్పుడు లాస్ట్ టైం ఏది అడిగారో ఆ విషయంలోనే అది జరగదు, మీరు కోరుకున్నట్టుగా జరగదని అమ్మ చెప్పారు. కానీ మరి జరగకపోయినా అమ్మ మీకు తోడుగా ఉండాలని నేను కోరుకున్నాను. నా మనసులో నేను కోరుకున్నాను అలా జరగాలి, మీ కోరిక తీర్చాలి అమ్మ అని నేను మనసులో కోరుకొని మీకోసం నేను పూజ చేస్తానని చెప్పాను. ఈ 12 రోజులు మీకోసం నేను పూజ చేస్తాను. తప్పకుండా అమ్మ మీ కోరిక తీర్చాలి. అక్కడ మీకు ఏదైతే వ్యతిరేకంగా ఉందో అది కూడా మారాలి. మీకు అంత మీకు ఫేవర్గానే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అసలు ఈ విషయంలో ఇంకా అమ్మ మీద భారం వేసేసేయండి పూర్తిగా. ఓకేనాక? ఓకే అండి.